మనిషి శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి. అవి మనిషి జీవితాల్లో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని పుట్టుమచ్చల శాస్త్రం చెప్తుంది. అయితే అదే పుట్టుమచ్చల శాస్త్రంలో శరీరంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్నది చెప్తుంది. ముఖ్యంగా 6 చోట్ల ఉండే పుట్టుమచ్చల వల్ల ధనం లేకుండా పోతుందట. అవేంటో ఒకసారి చూద్దాం. స్త్రీకి ఎడమ వైపున పై పెదవికి కాస్త పైన చిక్కిలికి కిందుగా పుట్టుమచ్చ ఉంటే ఆమె ధనాన్ని ఎంత పట్టి ఉంచుదామన్నా ఉండదట. వచ్చిన డబ్బు వచ్చినట్లు పోతూనే ఉంటుందట. అలాగే స్త్రీకి ఎడమ బుగ్గ పైన పుట్టుమచ్చ ఉంటే ధన ప్రవాహం జోరుకు హద్దే ఉండదు. అయితే ఎంత ప్రవాహంతో వస్తుందో అంతే ప్రవాహంతో వెళ్ళిపోతుందట. పురుషుడికి కింది పెదవి క్రిందుగా పుట్టుమచ్చ ఉంటే అతడు ఎప్పుడు చూసినా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటాడట. అలాగే పురుషుడికి అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చేతికి వచ్చిన డబ్బు నిలవదు. ఎంత ప్రయత్నించినా పొదుపు చేయలేని పరిస్థితి దాపరుస్తుంది. ఇక ఎడమ కాలు పైన ఎక్కడైనా పుట్టుమచ్చ ఉంటే వారి వద్ద కూడా ధనం నిలవదట. డబ్బు ఖర్చు చేయకూడదని ఎంతో కష్టించి పొదుపు చేసినా అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోతుందట. అలాగే చేతి వేళ్ల మధ్య ఉండే పుట్టుమచ్చ వల్ల కూడా ఇలాంటి ఫలితాలు కలుగుతాయట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.